సో గైస్ నేనైతే స్టార్టింగ్‌లోనే చెప్తున్నా తెలంగాణ 10థ్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి అయితే టైం అయితే ఎంతో లేదనమాట. హిందీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా క్వెషన్ పేపర్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఈ క్వెషన్ పేపర్ అనేది మీరు చూసినట్లే ఉంటుంది. కానీ కూడా ఇందులో అయితే 100% అయితే 2 క్వెషన్స్ అనేటివి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే గైస్ లీగ్ క్వెషన్ పేపర్ అనేది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రావడం జరుగుతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ముందైనా కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ప్రైవేట్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మామ నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. నేను అందుకు మాత్రమే అడుగుతున్నా. ఇకపోతే మీకు ఇంకా ఏ సప్లీ కావాలి, ఏ సప్లీకి మీరు ఎగ్జామ్ అనేది అమౌంట్ అనేది పే చేశారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. గన్ షాట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి వెరీ ఇంపార్టెంట్ 100% దిగే క్వశ్చన్ పేపర్ వరకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే. మనమైతే సపోర్ట్ చేసాం ఖచ్చితంగా. వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి బాగా రాశారు, రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. గైస్ నేను మీకు చెప్పేది ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ అయితే చాలా నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. ఎగ్జామ్ అనేది టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకో విషయం ఏమంటే స్క్రీన్ మీద మీకు క్వశ్చన్ పేపర్ అనేది అర్థం కాకుండా మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. అక్కడైతే మీరు జాయిన్ అయిపోండి. అక్కడ మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మర్చిపోక మామ. హాఫ్ అన్ అవర్ ముందైనా పేపర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. నీ మంచిగా చెప్తున్నా. ఖచ్చితంగా నువ్వు బాగా రాయాలి. ఎగ్జామ్ అయితే ఈసారి టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది మాత్రమే చెప్తున్నా. గుర్తుపెట్టుకో మైండ్లో అయితే.